రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పోలీసులు అర్ధరాత్రి పలు లాడ్జీలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇటీవల కరీంనగర్లో పీఎంజే జ్యువెలర్స్ షాపులో జరిగిన భారీ దోపిడీ ఘటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ బీగితే మహేష్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని పలు లాడ్జీలను తనిఖీ చేసి పోలీసులు అక్కడ బస చేస్తున్న వారి వివరాలను పరిశీలించారు. లాడ్జీ యజమానులు తప్పనిసరిగా భక్తులు, ప్రయాణికుల పూర్తి వివరాలు నమోదు చేయాలని గుర్తింపు కార్డులు పరిశీలించిన అనంతరం మాత్రమే గదులు కేటాయించాలని సూచించారు. అదేవిధంగా సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని లాడ్జ్ నిర్వాహకులకు హెచ్చరించారు. ఈరోజు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అనేక లాడ్జ్లను ఈరోజు లోకల్ సిఐ గారు, ఎస్ఐ గారితో సహకారంతో, మిగతా సిబ్బంది సహకారంతో లాడ్జ్లన్నింటినీ కూడా ఈరోజు వెరిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు లాడ్జ్లలో దిగుతున్నటువంటి వాళ్ళు చాలా వరకు ఐడి ప్రూఫ్స్ తీసుకోకపోవడము, తర్వాత వాళ్ళు వచ్చినటువంటి వెహికల్కి సంబంధించిన వివరాలను నోట్ చేసుకోకపోవడం, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం కానీ పూర్తి వివరాలు, ఎంతమంది వస్తున్నారు, ఆ వివరాలు పూర్తిగా రాసుకోకపోవడం జరుగుతుంది. ఓన్లీ వాళ్ళ సెల్ నెంబర్ తీసుకుంటాను, ఆ సెల్ నెంబర్ కూడా అది వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా చూసుకోలేదు, సరిగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. అలాంటి వాళ్ళ మీద కొన్ని లాడ్జెస్ని ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని లాడ్జెస్లో అయితే కంప్లీట్ వాళ్ళు సీసీ కెమెరాలు కూడా వాళ్ళు పెట్టుకోకపోవడంతో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎవరైతే ఈ జాగ్రత్తలు తీసుకోవట్లేదో వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈరోజు లాడ్జ్ చెకింగ్లో భాగంగా ఈరోజు మా సిబ్బంది అంతా కూడా దగ్గర 6 టీంలుగా విభజించుకొని సుమారు 80 నుంచి 90 లాడ్జ్లను చెక్ చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా లాడ్జ్ చెకింగ్ ఇంకా నడుస్తుంది. ఇప్పుడు లాడ్జ్ రన్ చేసే వాళ్ళు సమాజంలో భాగమే. వాళ్ళు కేవలం లాడ్జ్ ఓనర్లు ఈ స్వలాభాక్ష ఆపేక్షతోటి వాళ్ళు లాభం కోసమే పనిచేయడం కాదు, సమాజ హితం కోసం, మన యొక్క అందరి ప్రజల యొక్క భద్రత కోసం కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎంతోమంది అసాంఘిక కార్యకలాపాలు వాళ్ళు చేసేవాళ్ళు కూడా చాలామంది మనం భక్తుల పేరుతోటి కానీ ఇంకో పేరుతోటి కానీ లాడ్జ్లలో రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళను ఇలాంటి ఇన్సిడెంట్ల నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళను ప్రాపర్గా చెకింగ్ చేయడం జరగాలి. ముఖ్యంగా వాళ్ళ ఐడి ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క లాడ్జ్కి సంబంధించినటువంటి అన్ని కవర్ అయ్యేటట్టుగా, పబ్లిక్ ప్లేస్లో కవర్ అయ్యేటట్టుగా ఫస్ట్ సీసీ కెమెరాలు మ్యాండేటరీగా పెట్టుకోవడం జరగాలి. ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ రేపు పొద్దున మనము అక్యూజ్ను ఐడెంటిఫై చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే సీసీ కెమెరాలు ఫాలో చేస్తలేరో, ఎవరైతే వచ్చినటువంటి వాళ్ళు లాడ్జ్లో దిగినటువంటి వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోవట్లేదో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అన్ని జాగ్రత్తలు పాటించాల్సి. ఇప్పుడు కొంతమంది అదుపులో తీసుకున్న డౌట్ ఉన్నటువంటి వ్యక్తులను, ఎందుకంటే 6 టీమ్స్ వర్క్ చేస్తున్నాయి, అందులో ఇప్పటి వరకు 5-6 వ్యక్తుల మీద కూడా, లాడ్జెస్ మీద కూడా మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఇంకొద్ది సమయంతో మనం 10 o'clock వరకు ఇది చెకింగ్ నడుస్తుంది కాబట్టి పూర్తి వివరాలు తెలియదు.